బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం లండన్లోని తెలంగాణకు చెందిన వక్తలు కాంగ్రెస్ అభిమానులతో సమావేశమై నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పాతాళంలో 100 మీటర్ల లోతులో పాతిపెడతా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో చూద్దామన్న బీఆర్ఎస్ కనిపించదని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ కారు గుర్తే ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పలుమార్లు కేసీఆర్ ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మరోసారి లండన్ వేదికగా స్పందించారు. పులి బయటకు వస్తే బోనులో వేసి చెట్టుకు వేలాడదీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఒక్క ఎన్నికకే బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని, తగ్గించే బాధ్యత నాదే అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం లండన్లోని తెలంగాణకు చెందిన వ్యక్తులు కాంగ్రెస్ అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పాతాళంలో 100 మీటర్ల లోతుతో పాతిపెడతా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో చూద్దామన్న బీఆర్ఎస్ కనిపించదని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ కారు గుర్తే ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పలుమార్లు కేసీఆర్ ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మరోసారి లండన్ వేదికగా స్పందించారు. పులి బయటకు వస్తే బోనులో వేసి చెట్టుకు వేలాడదీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒక్క ఎన్నికకే బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని, తగ్గించే బాధ్యత నాదే అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, వెన్నెల సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఇక్కడ ఏదైతే విమర్శలకు కావచ్చు, ఆరోపణలకు కావచ్చు, ఇక్కడ డైలాగ్ వార్ కూడా నడుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు లక్ష్యంగా కూడా దావోస్ పర్యటన చేపట్టారు. ఇప్పటికే 5,000 కోట్లకు పైగా కూడా పెట్టుబడులను ఆకర్షించే క్రమం ఉంది. ఇక దానికి సంబంధించి వివిధ కంపెనీలతో పాటుగా అక్కడ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న క్రమం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పెట్టుబడులే లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతినిధులు అనేక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, గత ప్రభుత్వం చేసిన అక్రమాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకు వివరిస్తూ కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు అన్ని అనువైన ప్రాంతాలు కావచ్చు, అన్నిటి ఉన్నాయని కూడా చెప్తున్న నేపథ్యంగా వస్తుంది. అన్నిటినీ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించి అక్కడ విదేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన పరువు తీస్తున్నారు. అక్కడ ఏదైతే గత కొన్ని రోజులుగా చూస్తాం, రేవంత్ రెడ్డి ఎప్పుడైతే దావోస్ పర్యటన వెళ్లారో ఆ పర్యటనలో భాగంగా కూడా అక్కడ ఆయన మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఆయన పర్యటనలో చేస్తున్న తీరు కావచ్చు, అన్నిటిపైన కూడా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, అలాగే ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి దీటుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు సమాధానం కూడా ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఏదైతే పెట్టుబడులే లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో ఆయన ఇప్పటికే అదానితో కూడా భేటీ అయిన నేపథ్యం. అయితే గతంలో కూడా ఏదైతే రేవంత్ రెడ్డి అదానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అదాని ప్రధాని సంబంధాల పైన రాహుల్ గాంధీ పదే కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు వాళ్ళతో అంటే ఢిల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీరాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్న
ఆ నేపథ్యం కావచ్చు, దానికి దీటుగా కూడా ఇప్పటికీ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అన్ని అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి విమర్శలు చేస్తూ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంగ్లీష్ ఏదైతే విదేశాల్లో మాట్లాడే దానిపైన కూడా సోషల్ మీడియా వేదిక కూడా ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక నిన్న ఏదైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే ఆయన నడకను చేస్తూ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి త్వరలో పులి బయటికి రాబోతుందండి, వచ్చిన వెంటనే కూడా వేట మొదలవుతున్నట్టు కూడా వాళ్ళు పోస్ట్ చేసిన నేపథ్యం కావచ్చు. దీన్ని రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పుడుచుకుపోతుంది. వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా 100 అడుగుల మేర కూడా బీఆర్ఎస్ ఆ పార్టీని పాతాళంలోకి తోస్తాం. ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ ను పులితో పోల్చే నేపథ్యం కావచ్చు, దాన్ని పులి బయటకు వస్తే దానికి చెట్టుకు వేలాడదీస్తామన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ కౌంటర్ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇరు పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు తీవ్ర స్థాయిలో ఇప్పటికే ఏదైతే విమర్శలు చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక్కడ వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. లోక్సభ కావచ్చు, మరి వచ్చే మరోసారి జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో కనిపించకుండా పోతున్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన నేపథ్యం ఉన్నది. ప్రధానంగా ఈ ఆశల పైన కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ ఉన్న నేపథ్యం, ఆయన ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎంత మేరకు పెట్టుబడులు తీసుకురాగలిగాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఏదైతే దావోస్ పర్యటనతో ఇప్పటికే 5,000 పైగా కూడా పెట్టుబడులను ఆకర్షించారు. తెలంగాణలో ఐటీ హబ్ గా మార్చేందుకు ఐటీ నిపుణులు కావచ్చు, ఇక్కడ మూసీ ఏర్పాటు చేసేందుకు మూసీ రివర్ బెడ్ సంబంధించిన నిపుణులతో కూడా ఆయన భేటీ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు వీటన్నిటినీ ఓర్వలేకనే ఇక్కడ బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావాల్సే ఇక కాంగ్రెస్ పార్టీ పైన సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే వచ్చే వెళ్తున్న క్రమం రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల అంశం కావచ్చు, ఇక్కడ జరిగిన గత ప్రభుత్వాల వైఫల్యాలు కావచ్చు, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంత మేరకు పెట్టుబడులు తీసుకొచ్చింది, దాంట్లో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత మేరకు ఖర్చు పెట్టి దానిపైన కూడా పూర్తిగా ఇప్పటికే వైట్ పేపర్ ను రిలీజ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు, ప్రజలను దృష్టి మరచేందుకే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని ఇట్లానే కొనసాగితే మాత్రం సహించలేదని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే మొత్తానికి అసెంబ్లీ అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగిందో, లోక్సభలో అదే ఊపుతో వెళ్తున్న క్రమం ఉన్నది. లోక్సభలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేంద్రంలో కావచ్చు, తెలంగాణలో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వెళుతున్న క్రమం కావచ్చు, వీటన్నిటినీ జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఇక బీఆర్ఎస్ నేతలు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక బీఆర్ఎస్ కనుమరుగవుతుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మనం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తాయని, ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తీరుతామంటున్నారు. మరి ఆ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారా హరీష్? ఖచ్చితంగా, అంటే గత 2 దఫాలుగా కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఇప్పుడు గత ఏదైతే అదానీ ప్రధాని సంబంధాల పైన రాహుల్ గాంధీ విమర్శ చేస్తూ వస్తున్నారు. 500 కంపెనీలకు సంబంధించి కూడా వీళ్ళ పెట్టుబడులు ఉన్నాయన్నట్టుగా కూడా రాహుల్ గాంధీ అక్కడ పార్లమెంట్ వేదిక కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం కావచ్చు. ఏదైతే బీజేపీ ప్రభుత్వం గత ఏదైతే తీసుకొచ్చిందో పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా వైఫల్యాలు చెందుతుంది కాబట్టి ఇప్పుడు అయోధ్యను తెర మీదకి తీసుకొచ్చారు. ఓటు బ్యాంకును వాడుకునేందుకే అయోధ్యకు సంబంధించి తెర మీదకి తీసుకొచ్చారు. హిందుత్వాన్ని మరోసారి మతతత్వాన్ని రగిలించి ఓటును రాబట్టుకోవాలని కూడా బీజేపీ ప్రయత్నిస్తుంది కాబట్టి దీనికి ఇప్పటికే కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అయోధ్య ఇన్విటేషన్ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను అన్ని కులాలను కలుపుకుంటూ వెళ్తున్న క్రమం ఉన్నది. ఇక లోక్సభ పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలకు కూడా ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అక్కడ అధిష్టానానికి సంబంధించి కూడా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించి కూడా కమిటీని వేసిన నేపథ్యం కావచ్చు, ఇంకా కర్ణాటక కావచ్చు, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత గంట ముందుకు ఇచ్చిన గ్యారంటీల ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి పథకాలే తీసుకురావాలని కూడా మరోసారి ఆలోచిస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే పూర్తిగా ఈ బీజేపీ చేస్తున్న మతతత్వ కులతత్వ రాజకీయాలకు ఇప్పటికే రాహుల్ గాంధీ అక్కడ భారత్ న్యాయ యాత్ర పేరుతో కూడా మరోసారి 2.0 జోడ యాత్రతో వెళ్తున్న క్రమం ఉన్నది. దాంట్లో అందరినీ కలుస్తున్న క్రమం కనిపిస్తుంది. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు కావచ్చు, అన్ని సంబంధ వర్గాలకు సంబంధించిన వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ కూడా వెళ్తున్న క్రమం ఉన్నది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లాంటి లబ్ధి చేకూరాలి, ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకురావాలనే పైన కూడా స్పష్టంగా రాహుల్ గాంధీ స్వయంగా వింటున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సంబంధించి క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయాలనే పైన కూడా పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా వెళ్తుంది. ఇప్పుడు ఇట్లాంటి పర్యటనలో ఇప్పుడు ఏదైతే తెలంగాణలో కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ 12 అంటే టార్గెట్ 12 అనే నినాదంతో వెళ్తున్నారు. 12 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకోవాల్సిన నేపథ్యం కావచ్చు. వీటన్నింటికి సంబంధించిన నిశాలను నియమించారు. క్షేత్రస్థాయిలో దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఇక పూర్తిగా కేంద్రంలో ఈసారి గద్దె దించాలి, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని లక్ష్యంగా వెళ్తున్న క్రమం అయితే ఉన్నది. అదాని అవ్వాలి సంబంధాలు కావచ్చు, బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు, పథకాల వైఫల్యాలు కావచ్చు, వీటన్నింటినీ ఎండగట్టే విధంగా కూడా భవిష్యత్తులో కార్యాచరణ కూడా రూపొందిస్తూ వెళ్తున్న క్రమం అయితే ఉంది. ఇక పూర్తిగా తెలంగాణ పైన మరోసారి అధిష్టానం ఫోకస్ చేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే కర్ణాటక తర్వాత తెలంగాణలో గెలుపొంది కాబట్టి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. మీ నిశాన్ లేకుండా 100 మీటర్ల కోతి తీసి పాతి పెడతా అని చెప్పి మీ అందరు పార్లమెంట్ ఎన్నికల్లో మీ నిశాన్ లేకుండా 100 మీటర్ల కోతి తీసి పాతి పెడతా అని చెప్పి మీ అందరు లేకుండా 100 మీటర్ల కోతి తీసి పాతి పెడతా అని చెప్పి మీ అందరు పార్లమెంట్ ఎన్నికల్లో మీ నిశాన్ లేకుండా 100 మీటర్ల కోతి తీసి పాతి పెడతా అని చెప్పి